ప్రజాసేవ కోసం నియమించబడ్డ ఆ కుర్చీలో కూర్చొని అదే ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నటువంటి ఆ అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అన్నీ నేను చూసుకుంటాను, అడిగిన డబ్బులు ఇస్తే చాలు అంటూ దబాయించే ఆ కేటుగాళ్ళు అసలు రంగు బయటపడిందా? సామాన్యుడి ఇంటి కలను పెట్టుబడిగా మార్చుకొని లక్షల్లో డిమాండ్ చేస్తున్న ఆ మహిళా అధికారిని చివరికి ఎలా బుకైంది? హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో సాగుతున్న ఆ వసూళ్ల పర్వం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేస్తే నిర్మాణదారులు ఊరుకుంటారా? ఏసీబీ అధికారులు వేసినటువంటి పక్కా స్కెచ్లో ఆ కిలాడి ఆఫీసర్ ఎలా చిక్కుకుందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని బోరుబండ సర్కిల్ 37 పరిధిలో ఒక సాధారణ వ్యక్తి వెంకటేష్ తన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీలత అనే ఉద్యోగిని అతనికి పరిచయం అయింది. పని కావాలంటే పద్ధతిగా ఉండాలని, మీ సేవా అప్లికేషన్ ప్రక్రియ నుంచి బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి అనుమతి తనే దగ్గరుండి చూసుకుంటానని హామీనిచ్చింది. కానీ ఈ సర్వీస్ ఉచితం కాదని అక్షరాల 5 లక్షల రూపాయలను సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఏ వ్యక్తికైనా 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మొదట 1 లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతోందని, లేదంటే అనుమతులు రావడం కష్టమని ఆమె ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన పనికి ఇంత భారీ మొత్తంలో లంచం అడగడంతో వెంకటేష్ షాక్ గురయ్యాడు. అధికారం చేతిలో ఉన్నది ఆ మహిళా అధికారిని చేస్తున్న నమ్మక ద్రోహం చూసి అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. లంచం అడిగిన ఆ అధికారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించాడు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ రంగంలోకి దిగి ఒక పక్కా ఆపరేషన్ సిద్ధం చేశారు. ప్లాన్ ప్రకారం వెంకటేష్ ఆమెకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పాడు. యూసఫ్గూడలోని ఒక పేరున్న సూపర్ మార్కెట్ వద్దకు రమ్మని ఆ కిలాడి లేడీ అతను పిలిచింది. చుట్టూ జనం ఉన్నా తనను ఎవరూ గమనించడం లేదన్న ధీమాతో శ్రీలత అక్కడికి చేరుకుంది. వెంకటేష్ తన జేబులో నుంచి కెమికల్ పూసిన 1 లక్ష రూపాయల నగదును ఆమెకందించాడు. ఆ నోట్ల కట్టలను ఆశగా అందుకుని తన బ్యాగులో సర్దుకుంటున్న తరుణంలో చుట్టూ సాధారణ పౌరుల వేషంలో ఉన్న ఏసీబీ బృందం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టింది. రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డంతో ఆ మహిళా అధికారిని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారుల వ్యూహం ముందు అవి ఫలించలేదు. ఏసీబీ అధికారులు ఆమె చేతులకు పరీక్ష నిర్వహించి లంచం తీసుకుంటున్నట్లు నిర్ధారించుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం అధికారులు ఆమెను బోరుబండ సర్కిల్ కార్యాలయానికి తరలించి సోదాలను నిర్వహించారు. ఆమె డెస్క్లో ఉన్న కీలక రికార్డులను, గతంలో ఆమె క్లియర్ చేసిన బిల్డింగ్ పర్మిషన్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి ఇంత ధైర్యంగా లక్షలు డిమాండ్ చేస్తోందంటే ఆమె వెనక ఇంకా పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గతంలో కూడా ఆమె ఎంతమంది నుంచి ఇలా డబ్బులు వసూలు చేసిందో తెలుసుకునేందుకు ఏసీబీ దృష్టి పెట్టింది. నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు సదరు ఉద్యోగి బోరబండ సర్కిల్ పరిధిలో ఎన్ని ఇళ్లకు అనుమతులు ఇచ్చారు, ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఇలాంటి అధికారుల గుట్టురట్టు చేసేందుకు ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. అవినీతికి పాల్పడే ప్రతి ఒక్కరిని కటకటాల వెనక్కి పంపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, అధికారం చేతిలో ఉందని సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చివరకు ఇలా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. మీ దగ్గర కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించండి. మీ అప్రమత్తతే అవినీతి రహిత సమాజానికి పునాది. అధికారులు అడిగారు కదా అని లంచమిచ్చే అక్రమాలకు సహకరించకండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమేనని, డబ్బులు దండుకోవడానికి కాదని అక్రమార్కులు గుర్తించాలి. చూశారుగా, అధికారం చేతిలో ఉందని సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే కనుక చివరకు ఇలా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు. మీ దగ్గర కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే కనుక భయపడకుండా వెంటనే ఏసీపీ అధికారులను సంప్రదించండి. మీ అప్రమత్తతే అవినీతి రహిత సమాజానికి పునాది. అధికారులు అడిగారు కదా అని లంచం ఇచ్చి అక్రమాలకు సహకరించకండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమేనని, డబ్బులు దండుకోవడానికి కాదని అక్రమార్కులు గుర్తించాలి.